So, okay. So, in entrepreneurship and development, we have started various organizations which have been helping the entrepreneurs. మన దేశంలో వ్యవస్థాపకులకు సంస్థలు స్థాపించే వాళ్ళకు సహాయం చేయడానికి ఏ ఏ సంస్థలు స్థాపించడం జరిగిందో వాటి గురించి చూస్తున్నాము. మనం గత క్లాసులో నాబార్డు మొదలు పెట్టుకున్నాం. ఓకే, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డు 1982లో ఎస్టాబ్లిష్ చేయడం అయిందని మనం అనుకున్నాం. దాంట్లో ఎట్లా మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అనేది చూసాం. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఉద్దేశం ఏమిటి అంటే, క్రెడిట్ అంటే ఏమిటి, రుణం అన్నట్టు, రుణ సదుపాయాలు కలిగించే ఉద్దేశంతో ఇది పనిచేస్తుంది. చూడండి, ఈ పేరులోనే, నాబార్డు పేరులోనే ఆర్ అంటే రూరల్ అని చెప్పాను. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ సహాయం చేసే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం మళ్ళా ఏమని చెప్పాను, రీఫైనాన్స్ మాత్రమే చేస్తుంది, డైరెక్ట్ ఇవ్వదు. బ్యాంకులకు ఇస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు ఇస్తుంది. వాళ్ళు అవసరమైన ప్రజలకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో క్రెడిట్ ప్రవాహాన్ని అందించడం మరియు నియంత్రించడం, కంట్రోలింగ్. ఓకే, అట్లనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు. చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటో చెప్పాను మీకు. సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటో చెప్పాను. అందుకని ఫస్ట్, సో చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు, గ్రామ పరిశ్రమలకు, చేతి వృత్తుల వారికి అంటే కుండలు తయారు చేయటం, చేనేత పరిశ్రమలు ఇట్లాంటివి. ఓకే, ఇతర అనుబంధ కార్యకలాపాల్లో ఉండే వాళ్లకు ప్రోత్సాహం అందించడం. గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్, టు ఎంకరేజ్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయటం ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయటం అనేది జరిగింది. సో ఇది ఫస్ట్ ఏం చెప్పాను, విధులు ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షనే రీఫైనాన్స్ చేయడం. రీఫైనాన్స్ అంటే తిరిగి రుణం అందిస్తుంది. బ్యాంకులు రుణం ఇస్తాయి, ఇది మళ్ళీ అందిస్తుంది. గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చెప్పాను కదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు, రోడ్డు, కమ్యూనికేషన్, బీమా, ఓకేనా, బ్యాంకింగ్ సదుపాయాలు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర సంస్థలకు అవసరమైన రుణాలు అందిస్తుంది నాబార్డ్ అని. ఓకే, సిమిలర్లీ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే సహకార బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం, ఆర్ఆర్బీస్ అంటాం, వాటికి అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. వాటిలో ఎంప్లాయీస్కి శిక్షణ ఇవ్వటం, ఓకేనా, ఇంకేమన్నా సలహాలు సూచనలు కావాలంటే అందివ్వటం. నెక్స్ట్ సూపర్విజన్ చెప్పాను, ఇట్ ఈస్ అపెక్స్ బ్యాంక్ అని చెప్పాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని బ్యాంకులకు అదే హెడ్ బాస్. రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎలాంటి బ్యాంక్స్ అయినా సరే, సో ఇవి వాటన్నిటిని పర్యవేక్షించే అధికారం. ఇట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ టు సూపర్వైజ్ దోస్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, సో అట్లానే క్రెడిట్ ప్రణాళికలు, క్రెడిట్ ప్లానింగ్, ఓకే, పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్స్, ఎంత ఎవరెవరికి ఏ బ్యాంక్, ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎంత రుణాలు ఇవ్వాలి, ఇట్ విల్ ఓన్లీ ప్లాన్. అదే ప్లాన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రమోషనల్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, ప్రోత్సాహకాలు, మంచిగా ఎక్కువ రుణాలు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు మళ్ళీ నెక్స్ట్ టైం ఇవ్వడం, అట్లా అనేది చేయడం అనేది జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. సో ఇవి దీనితోటి నాబార్డ్ ఈస్ ద హైయెస్ట్ బ్యాంక్ విత్ రిఫరెన్స్ టు రూరల్ ఏరియాస్. ఓకే, టు ఎంకరేజ్ రూరల్ ఎంటర్ప్రీన్యూర్షిప్. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఐడిఎఫ్ అంటే చెప్పిన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, దానికి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనలు, నీటిపారుదల ప్రాజెక్టులు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు. అతనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇంతకుముందు డ్వాక్రా మహిళలని, సో వాళ్ళకు సంబంధించిన రుణాలు, మైక్రో ఫైనాన్స్ అంటాం. మైక్రో అంటే చాలా చిన్న మొత్తాలు, చిన్న మొత్తాల్లో రుణం అందించే సహకార సంఘాలకు సహాయం చేస్తున్నాయి. రీఫైనాన్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు, వ్యవసాయదారులకు అవసరమైన పనిముట్లు కొనుక్కోవడానికి, ట్రాక్టర్ కొనుక్కోవడానికి వాళ్ళకు లేవు. అట్లనే ఇప్పుడు వరి కోత మిషన్లు వచ్చినాయి పెద్ద పెద్దవి, ఓకేనా. అట్లా వ్యవసాయ కూలీల స్థానంలో రకరకాల యంత్ర సామాగ్రి వచ్చింది, వాటిని కొనుక్కుంటామన్నా కానీ, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫండింగ్ టు బ్యాంక్స్. బ్యాంక్స్ విల్ గివ్ ఫండ్ టు ఫార్మర్స్, ఓకేనా. అట్లా రీఫైనాన్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్
సంస్థలు బలాన్ని ఇవ్వటం కోసం అవసరమైన ట్రైనింగ్ కావచ్చు, సహకారం కావచ్చు. ఇట్ మే బి ట్రైనింగ్ ఆర్ ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ విత్ రిగార్డ్ టు సజెషన్స్, ఏమన్నా సలహాలు సూచనలు అనేది ఇస్తుంటుంది. అది కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు తెలుసా మీకు? రైతులకు స్వల్పకాల రుణాలు అందే ఉద్దేశంతో కిసాన్ కేసీసీ అంటాం, కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ మీన్స్ రైతు, అగ్రికల్చరిస్ట్, ఫార్మర్. వాళ్ళకు క్రెడిట్ అంటే చెప్పినది రుణం, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు లెక్క వాళ్ళకి కార్డు ఇస్తున్నారు. దాన్ని చూపెడితే మనం పంట ఉత్పత్తి కాలంలో కోసేటప్పుడు రకరకాల సందర్భాల్లో రుణ సదుపాయం కలిగించడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకు అవసరమైన రుణాలు అందివ్వడంలో బ్యాంకులకు సహాయం చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ నాబార్డ్. ఓకే, అపెక్స్ బ్యాంక్. దెన్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్మాల్ SIDBI, సిడ్బి అంటాం. దీన్ని 1989లో ఏర్పాటు చేశారు. ఫ్రమ్ 1990 ఇట్ స్టార్టెడ్ ఆపరేటింగ్. 1989లో ఏర్పాటు చేస్తే 90 నుంచి ఇది ప్రారంభించబడింది, కార్యకలాపాలు ప్రారంభించింది. సో భారత పార్లమెంటు ద్వారా ప్రత్యేకమైన చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. MSME రంగానికి ప్రధాన ఆర్థిక అభివృద్ధి సంస్థ. MSME అంటే చెప్పాను కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటికి సంబంధించిన ప్రధానమైన సంస్థ ఇది. ప్రధానమైన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ ఈజ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్. ఓకే, సో ఇట్ డైరెక్ట్లీ వర్క్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టివ్స్. కేంద్ర ప్రభుత్వం కింద ఇది పనిచేస్తుందని. MSME సెక్టర్కు రుణాలు అందించడం, వాళ్ళని బలోపేతం చేయటం. ఓకే, సో MSME అని అంటాం, మీకు అర్థమైంది కదా. MSME అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను MSME అంటాం. సో MSME సెక్టర్కు అవసరమైన సహాయం కలిగజేసే ఉద్దేశంతో ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి యొక్క ఆధునికీకరణ అంటే చిన్న మెషిన్ తీసి పెద్ద మెషిన్ కొనుక్కుంటాం, ఇంకేదైనా అంటాం, మోడర్నైజేషన్. ఓకే, వాటి అనుబంధ యూనిట్లకు సపోర్టింగ్ యూనిట్స్, ఎక్స్ట్రా యూనిట్స్ ఏమన్నా ఉంటే వాటి డెవలప్మెంట్ కోసం, మంచి ఉత్పత్తి శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రుణం అందిస్తుంది. ఇట్ విల్ బి డైరెక్ట్ రుణాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు, ఇది చేస్తే అడ్వర్టైజ్మెంట్, నువ్వు ఇది వాడుకుంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, ఇట్లా చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇక్కడ రుణాలు అందుబాటులో ఉన్నాయి, యూ కెన్ గో అండ్ యూటిలైజ్ అట్లా. ఓకే, సలహాలు సూచనలు, విదేశీ సహకారం, అంతర్జాతీయ సంస్థలతోటి టైఅప్ అయి మన దేశంలో అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. దెన్ మార్కెటింగ్ మద్దతు. ఓకే, దెన్ ఇక మీకు తెలుసండి వాణిజ్య బ్యాంకుల గురించి తెలుసు. కమర్షియల్ బ్యాంక్స్ చాలా చోట్ల ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో ఉంది. ఓకే, ఇట్ మే బి SBI కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, యూకో బ్యాంక్ కావచ్చు, ICICI, HDFC, ఇలాంటి ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, ఏ బ్యాంకులు సరే. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఎయిర్టెల్ బ్యాంక్ కావచ్చు. ఓకే, అంతెందుకండి, మీకు ఫోన్లలో ఉన్న యాప్లలో కూడా లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, వాటిలలో కూడా మనం లోన్స్ తీసుకోవడానికి చాలా క్షణాల మీద లోన్స్ తీసుకుంటున్నాం. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ. మనం సరిగ్గా యూటిలైజ్ చేసి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు చాలా రకాల సంస్థ. కొన్ని లోన్ యాప్స్ ఉన్నాయి స్పెషల్, మీకు తెలిసే పేపర్లో చూస్తుంటారు. బయటకు వచ్చి ఇంటి ముందుకు వచ్చి నానా బీభత్సం చేస్తే వాళ్ళు పాపం ఆత్మహత్యలు చేసుకుంటారు కొద్దిమంది. ఆమె నానా బూతులు తిడతారు ఇంటి ముందుకు వచ్చి, మనం టైం కట్టకపోతే. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ, మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా విన్నారా ఎప్పుడైనా ముద్రా లోన్స్ విన్నారా? ప్రైమ్ మినిస్టర్ ముద్రా లోన్స్ ఇది 2015లో స్టార్ట్ అయినాయండి, మీరు చూడొచ్చండి. ముద్ర అంటే ఇదండి, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్ర ఫుల్ ఫామ్, M అంటే మైక్రో, U అంటే యూనిట్స్, D అంటే డెవలప్మెంట్, R అంటే రీఫైనాన్స్ అండ్ ఏజెన్సీ. రీఫైనాన్స్ అంటే మీకు అర్థం కావాలి, డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వదు, అది బ్యాంకులకు ఇస్తుంది, బ్యాంకుల నుంచి ప్రజలు తీసుకోవాలి అవసరం ఉన్న వాళ్ళు. ఓకే, సో ఇది స్పెషల్ ఆర్గనైజేషన్. చూడండి ముద్రాలకు పోతే ముందు చూపిస్తాను. చూడండి ముద్రా విజన్, చూడండి ఇదే. దీంట్లో ఇక్కడ ఫస్ట్ మీకు రెడ్ కలర్ లో ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ముద్రా లిమిటెడ్ ముంబై డస్ నాట్ శాంక్షన్ ఇండివిజువల్ ముద్రా లోన్స్ అండ్ సచ్ లోన్స్ కెన్ బి అవైల్డ్ ఫ్రమ్ బ్యాంక్స్, NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఆర్ MFIs అంటే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, వాటి ద్వారా మాత్రమే తీసుకోవాలి, కానీ డైరెక్ట్ గా ఇండివిజువల్ దగ్గరికి వచ్చి లోన్స్ ఇవ్వదు. కొద్దిమంది బ్రోకరేజ్ లెక్క బిల్డప్ ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. మేము నీకు ముద్రా స్కీమ్ కింద డబ్బులు ఇప్పిస్తా, నీకు 10 లక్షలు ఇప్పిస్తా, నాకు ఒక 2 లక్షలు ఇవ్వు, 1 లక్ష ఇవ్వు, 10,000 ఇవ్వు అని. సో యూ డూ నాట్ గెట్ చీటెడ్ బై దెమ్. దాన్ని అది హెచ్చరిక అన్నట్టు. దేర్ ఆర్ నో ఏజెంట్స్
ఆర్ మిడిల్ మెన్. ఓకే, సో అట్లా మధ్యవర్తులు బ్రోకర్ల మాటలు విని మోసపోవద్దు అని. సో ఇప్పటి వరకు ఇన్ని కోట్ల రుణాలు ఇచ్చిందండి ముద్రా స్కీమ్ అనేది. ప్రధాన మంత్రి ముద్రా యోజన 2015లో స్టార్ట్ అయింది స్కీమ్. 2015 ఏప్రిల్ 8న స్టార్ట్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ముద్రా లోన్స్. అట్లనే స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా రకరకాల స్కీమ్స్ ఉన్నాయండి. వాటికి వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ మద్దతు ఇస్తాయి. ఓకే, దెన్ విల్ కమ్ టు మనకు రకరకాల మంత్రులు ఉన్నారు కదా, మినిస్టర్స్ ఉన్నారు కదా. అట్లనే గత కొన్ని సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈకి ఒక మినిస్టర్ ఉన్నాడు, ప్రత్యేకమైన మినిస్టర్, మంత్రి ఉన్నారు కేవలం ఈ కార్యకలాపాలు చూసుకోవడం కోసం. ఓకే, సో ఆ విధంగా ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. మనకి ఏమన్నా ముద్రా లోన్స్ లో ఇబ్బంది పెడుతున్నారు, బ్యాంకు వాళ్ళ శాంక్షన్ అయి ఉందండి, మీకు లోన్ శాంక్షన్ అయి ఉంది. మేనేజర్ ఏమంటాడు, నీకు 5 లక్షల లోన్ వచ్చింది కానీ నాకు ఒక 10,000 ఇస్తే నీకు ఇస్తాను. నువ్వు అది యూ కెన్ కంప్లైంట్. మనం అలాంటివి ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయడానికి, ఏమన్నా ఇంకేమైనా సూచనలు ఇవ్వడానికి స్పెషల్ మినిస్ట్రీ ఇస్తే. ఓకే, సో అట్లా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్, డిఐసీలు అంటామండి. 1978లో ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో పరిశ్రమలను ప్రోత్సహించడం, స్థాపించిన పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ డిఐసీలు అనే వాటిని ఏర్పాటు చేశారు 1978. ఓకే, 1978. ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రతి జిల్లా స్థాయిలో పనిచేస్తాయి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వింగ్ కింద ఉంటాయి. కలెక్టర్ ఈజ్ ద బాస్ ఫర్ దెమ్, హీ విల్ సూపర్వైజ్. ఓకే, జిల్లా స్థాయిలో పరిశ్రమను ప్రోత్సహించడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇండస్ట్రియలైజేషన్ ఇన్ రూరల్ ఏరియాస్, వ్యవసాయం వీళ్ళకు వన్ స్టాప్ సేవలు. వన్ స్టాప్ అంటే ఒకటే చోట అన్ని సేవలు, రుణం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, అవన్నీ అది అందిస్తుంది డిఐసిస్. ఓకే, స్థానిక వనరులు, నైపుణ్యాన్ని ఉపయోగించడం, లోకల్ రిసోర్సెస్, యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్ అండ్ స్కిల్స్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలు అందిస్తుంది. అతని ఆర్థిక పరంగా కూడా 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలు, లెస్ దాన్ వేర్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 1,00,000 పీపుల్, అండ్ చిన్న యూనిట్ 2 లక్షల కంటే తక్కువ మూలధనం పెట్టుబడితో ఎవరైనా సంస్థ స్థాపిస్తామంటే దే విల్ ఎంకరేజ్. ఓకే, సో వేర్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 1,00,000 అండ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ విత్ లెస్ దాన్ 2,00,000 క్యాపిటల్, సో దీస్ డిఐసిస్ విల్ ఎంకరేజ్. ఓకే, బ్యాంకు రుణాలను సులభతరం చేయడం, సబ్సిడీ పథకాలు అమలు చేయడం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్, దే విల్ ఎంకరేజ్. శిక్షణ, మార్గదర్శకత్వం ఇవన్నిటిలో వాళ్ళు సహకారం అందిస్తారు. సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు ఇవన్నీ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో డిఐసిస్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు జిల్లా స్థాయిలో. ఓకే, సో నాట్ ఓన్లీ దట్, వాళ్ళు అది మాత్రమే కాదండి, నియంత్రణ. ఒకసారి ఇప్పుడు 2 లక్షలకి నేను తీసుకున్నాను దాని కింద స్కీమ్, మళ్ళీ నేను దాన్ని 2 లక్షలు నేను సరిగ్గా వినియోగిస్తున్నాను లేదా, దే విల్ చెక్ ఫ్రీక్వెంట్లీ. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ ఉంటారు, తనిఖీ చేస్తారండి, దే విల్ చెక్. మనకు లైసెన్స్ రెన్యువల్ కావాలంటే, ఇప్పుడు బండికి నాకు లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ 10 ఇయర్స్కు 5 ఇయర్స్కి ఇస్తారు. తర్వాత మళ్ళీ నేను లైసెన్స్ కోసం పోవాలి రెన్యువల్ కోసం. ఓకేనా, నాకు ఫిట్నెస్ ఉందా లేదా, నడపగలుగుతాను లేదా, దే విల్ అగైన్ టెస్ట్. సో అట్లనే ఇవి ఇండస్ట్రీస్ కూడా క్లియరెన్స్, లైసెన్సులు ఇవ్వడం కోసం సపరేట్ విండో ఈజ్. నేషనల్ ఎన్ఎస్ఐసి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థను ఏర్పాటు చేశారు. పేరులోనే ఉంది కదండి, పరిశ్రమలు. చిన్న పరిశ్రమలు ప్రోత్సాహం కలిగేసే ఉద్దేశంతో ఇన్ 1955 దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్ టు ఎంకరేజ్ స్మాల్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇట్ విల్ ఆపరేట్ టోటల్లీ అండర్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సో ఇప్పుడు పూర్తిగా ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. హెడ్ ఆఫీస్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ, న్యూఢిల్లీలో ఉంది. కార్యాలయాలు, బ్రాంచ్లు దేశవ్యాప్తంగా ఉంది, చాలా రాష్ట్రాల్లో. ఓకేనా, చిన్న పరిశ్రమలకు సహాయం చేసే ఉద్దేశం, అట్లనే యంత్ర సామాగ్రి అందించే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడింది. యంత్ర సామాగ్రి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కొనుక్కుంటారు కదా కొద్దిమంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, వరి కోత మెషిన్లు వచ్చినాయి, గోధుమ గడ్డి కోసే మెషిన్లు వచ్చినాయి. అవి ఒకటేసారి పెట్టుబడి పెట్టినా మనం డబ్బు అంత స్తోమత లేదు, ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కుంటా అంటే ఇట్ విల్ ఎంకరేజ్. ఓకే, సో వాయిదాల పద్ధతిలో కొనుక్కుంటాము అంటే, అద్దె కొనుగోలు పద్ధతిలో, వాయిదాల కొనుగోలు పద్ధతి. అట్లనే ఇప్పుడు మనకు నెక్స్ట్ సీజన్, ఎండాకాలం సీజన్ వస్తే మనం మామిడి పండ్లు, మామిడికాయలు ఉత్పత్తి అవుతాయి. మన దేశంలో ఉత్పత్తి అయిన చాలా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయింది. మనం ఏం చేస్తాం, వీ వాంట్ టు ఎక్స్పోర్ట్ దెమ్, ఎగుమతి చేయదలుచుకున్నాం. అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, మంచి నాణ్యమైన మామిడికాయలు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, బట్
వీ డు నాట్ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ కెపాసిటీ టు ఎక్స్పోర్ట్ దెమ్, మరి దాన్ని ఎగుమతి చేసేయడానికి అవసరమైన సహాయం అందిస్తుంది. ఓకే. సో అట్లానే చిన్న వ్యవసాయదారులకు పరికరాలు, సామాగ్రి, ఎంఎస్ఎంఈల పోటీ తత్వాన్ని పెంచడం, పెద్ద పెద్ద సంస్థలతోటి పోటీ పడేటట్టు చేయడం. ఓకే. సో మార్కెటింగ్ ఇవి ఏమేమి చేస్తుంది, మార్కెటింగ్ సహాయం చేస్తుంది, ఫైనాన్షియల్ సహాయం చేస్తుంది. సో అట్లానే సాంకేతిక టెక్నాలజికల్ ట్రైనింగ్స్ ఇస్తుంది, సాంకేతిక పరమైన సహాయం అందిస్తుంది. అట్లానే ఆ, వాణిజ్యాన్ని సులభతరం చేసే ఉద్దేశంతో మీకు లైసెన్సులు ఇప్పించడం కానివ్వండి, లైసెన్స్ రెన్యువల్ కానివ్వండి, ట్రైనింగ్స్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా చేయడంలో ఈ సంస్థ దోహదపడుతుంది. ఓకే. దెన్ ఖాదీ మరియు గ్రామోద్యోగ మిషన్, ఇది తెలుసండి, ఖాదీ బట్టలు, ఖద్దరు బట్టలు. ఓకేనా. దాన్ని ఖద్దరు ప్రొడ్యూస్ చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి అవసరమైన సాంకేతిక సహాయం కావచ్చు, ఆర్థిక పరమైన సహాయం కావచ్చు అందించే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఖద్దరు బట్టలు తెలుసు కదండి, ఖద్దరు తెలియదు. గాంధీజీ ఖద్దరును నూలు రాట్నం వణికేవాడని మీరు ఫోటోలు చూడలేదా ఎప్పుడు? ఖాదీ ఇండస్ట్రీ, ఐ విల్ షో, లెట్ మీ షో యూ. నువ్వు కూడా వచ్చావు కదా. ఓకే, రైట్. ఇది సేమ్ అలాంటి సంస్థని ఎక్కువ చేతులతో చేస్తాను. నేను ఇప్పుడు అదే చెప్తా ఉంటాను, నేను చూడంగానే మనం చూసిన దాని లెక్కనే ఉంది అసలు. నువ్వు లాస్ట్ ఇయర్ తీసుకొని పోయినాం, మంచిగా సరదాగా ఎంజాయ్ చేసినాం ఇండస్ట్రియల్ టూర్. ఎంత బాగుంది టూర్ అసలు, ట్రిప్. మరి అగైన్ దిస్ ఇయర్ ఆల్సో వి విల్ గో, ఎక్కడికన్నా ఒక చోటికి పోదాం మళ్ళా. ఇండస్ట్రియల్ విజిట్ తీసుకొని పోయినాం మంచిగా, చాలా ఎంజాయ్ చేసాం, చాలా చూసాం ఒక రోజు. ఓకే. సో ఇలాంటివేనండి అట్లా ఖాదీ బట్టలు తయారు నేత పరిశ్రమకు చేయూతనిచ్చే ఉద్దేశంతో మనం ఈ ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే? దాన్ని ఖాదీ మరియు గ్రామోద్యోగ మిషన్ అంటాం, ఆ, కేవీఐసి అంటాం. ఓకే. 1957లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఎంఎస్ఎంఈ కిందనే పనిచేస్తుంది, మంత్రిత్వ శాఖ కిందనే పనిచేస్తుంది. ప్రత్యేకమైన సంస్థ ఇది. దీని ముఖ్య ఉద్దేశం కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రూరల్ ఏరియాస్. ఓకే. ఈ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి, గ్రామీణ ప్రాంతాలపై అన్నిటికీ కూడా కామనేనండి. సో ఆల్ దీస్ వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్, దేర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు ఎంకరేజ్ రూరల్ ఇండస్ట్రీస్. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తులు స్వయంగా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందటం, వాళ్ళ ద్వారా ఇంకో కొద్ది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామాల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటం, అవసరమైతే ఎగుమతి, అవసరమైన చేయూతను అందివ్వటం, రీఫైనాన్స్ చేయడం, వీటన్ని ముఖ్య ఉద్దేశం అదే ఉంటుందండి. అట్లనే చూడండి, గ్రామీణ శిల్పకారులకు మద్దతు, శిల్పాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా గ్రామీణులు, సో వాళ్ళకు మద్దతు ఇవ్వటం అలా. అంటే సాంప్రదాయ నైపుణ్యాలను పరిరక్షించడం, ఈ ఉద్దేశంతో ఇది చేస్తాం. చూడండి, ఇవి దీని యొక్క కార్యకలాపాలను, సబ్సిడీ పథకాల, మార్కెటింగ్, శిక్షణ, గ్రామోద్యోగాల అభివృద్ధి, ఖాదీ ఉత్పత్తి మరియు అమ్మకం, ముడి పదార్థాల సరఫరా. తర్వాత 8th వన్ ఈజ్ ఎంఎస్ఎంఈల కోసమని ప్రత్యేకంగా నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ జాతీయ సంస్థ అంటాం. సో దీని పేరులోనే ఉన్నట్టుగా ఈ 3 రకాల సంస్థలకు అవసరమైన చేయూతను అందించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. శిక్షణ మరియు సామర్థ్యం, పరిశోధన, అభివృద్ధి, విధాన సలహాలు ఇవ్వటం, సాంకేతికమైన మార్గదర్శకత్వం, సమాచార వ్యాప్తి, ఇవన్నీ పనులు చేస్తుందండి. ఓకేనా. దెన్ స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ 1951లో స్టేట్ ఫినాన్స్ యాక్ట్, రాష్ట్ర ఆర్థిక చట్టం అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది, డబ్బులు ఇచ్చే ఉద్దేశంతో. ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత సంస్థలండి, కానీ అల్టిమేట్ గా వీటన్నిటి మీద డబ్బులకు సంబంధించిన ఏదైనా సరేనండి రిజర్వ్ బ్యాంకే కంట్రోల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. దేశం కోర్టులు అన్ని సుప్రీంకోర్టు చెప్పినట్టు ఎట్లా అయినాలో, డబ్బులకు సంబంధించి ఏదైనా సరే ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది స్టేట్ అయినా సరే, సెంట్రల్ అయినా సరే, అల్టిమేట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ రూల్. ఓకే. కాబట్టి ఇది పేరులోనే ఉన్నట్టుగా మధ్య సంస్థలు, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ఇది ఏర్పడింది. అన్ని చోట్ల ఇవేనండి, మనం నేర్చుకున్న సంస్థలు అన్నిటి యొక్క ఉద్దేశం అదే, గుర్తుపెట్టుకోండి, కామన్ ఇట్ ఈస్. ఓకే. టర్మ్ రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ గ్యారంటీ, అండర్ రైటింగ్. అండర్ రైటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు గ్యారంటీ అంటే తెలుసు కదండి మీకు.
షూరిటీ ఈజ్ గ్యారంటీ. ఒకరికి రుణం ఇవ్వాలి అంటే ఒకరు గ్యారంటీ ఇవ్వాలి, షూరిటీ ఇవ్వాలి. అండర్ రైటింగ్ అంటే ఏమిటి మరి? అండర్ రైటింగ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది. ఇప్పుడు నేను ఒక సంస్థ, ఈ ఈ కంప్యూటర్లు తయారు చేసే సంస్థ నేను ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం ప్రజల దగ్గర నుంచి డబ్బులు రావాలి నాకు. ఎంత రావాలి? 10 లక్షలు రావాలి. 10 లక్షలు వస్తేనే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చి మొదలు పెట్టుకోమంటుంది. నేను కష్టపడి స్థలము రెంట్కి తీసుకున్నాను, లేదా లీజ్కి తీసుకున్నాను, లేదా నా ఓన్ స్థలంలో నేను స్టార్ట్ చేస్తున్నాను. నాకు గడువు తేదీ ఇస్తుంది, డెడ్ లైన్ ఇస్తుంది గవర్నమెంట్. ఈ డేట్ వరకు నువ్వు 10 లక్షలు తెచ్చుకుంటే నీకు లైసెన్స్ ఇచ్చేస్తా అని ఇస్తుందండి. నాకు ఆ డేట్ వరకు 9 లక్షలే వచ్చినాయి, ఇంకో లక్ష తక్కువ పడి. అప్పుడు నేను స్టార్ట్ చేయలేను బిజినెస్. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ వాపస్ ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్. అది నాకు లాసే అవుతుంది. నేను మా బిల్డింగ్ కట్టుకున్నాను, దానికోసం టెంపరీ షెడ్ లేకపోతే బిల్డింగ్ ఏదో కట్టుకున్నా, అదంతా వేస్టే అవుతుంది. సో అట్లా నష్టపోకుండా ఉండడం కోసం కొద్ది మంది ముందుకు వస్తారు. వాళ్ళని ఏమంటామంటే అండర్ రైటర్స్ అంటాం. అంటే వాళ్ళు ఏమంటారు? గ్యారంటీ ఇస్తారు. నీకు ప్రజల నుంచి డబ్బులు రాకపోతే నేను ఇస్తా, తర్వాత వచ్చినప్పుడు ఇచ్చేసేయి అని చెప్పి అట్లాంటి వాళ్ళని ఏమంటామంటే దే ఆర్ నోన్ ఎస్ అండర్ రైటర్స్. అండర్ రైటింగ్ అంటాం దాన్ని. దే విల్ గివ్ గ్యారంటీ ఫర్ మినిమం సబ్స్క్రిప్షన్. మినిమం గవర్నమెంట్ నీకైతే ఎంతైతే కండిషన్ పెట్టిందో అంత మొత్తం నేను ఇస్తా, రాకపోతే నువ్వు ఫస్ట్ మనం వసూలు చేసుకోవాలి, రాకపోతే మళ్ళీ నేను ఇస్తా అని చెప్తారు. దాన్ని అండర్ రైటింగ్ అంటాం. సో అలాంటి సేవ ఈ సంస్థ అందిస్తుంది. ఓకే. సో గ్యారంటీగా ఉంటుంది. ఎవరన్నా గ్యారంటీగా ఉన్నా వాళ్ళకు అండర్ రైటింగ్ సర్వీసెస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో గైడెన్స్ ఇస్తుంది, సబ్సిడీ, ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తుందో దాని ప్రకారం పనిచేయడం అనేది జరుగుతుంది. దెన్ సిడో, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, 1954లో స్థాపించారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ. పేరులోనే ఉన్నాయండి చిన్న పరిశ్రమలు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దిస్ ఆల్సో విల్ వర్క్ అండర్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఇది కూడా. ఓకే. సో అన్ని కార్యకలాపాలను సమన్వయం చేయడం. సమన్వయం మీన్స్ కోఆర్డినేషన్. ఒక ఆర్గనైజేషన్కి ఇంకొక కోఆర్డినేట్ చేసి పర్యవేక్షించడం కోసం ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఇది కూడా సేమ్, అన్ని చిన్న పరిశ్రమల అభివృద్ధి, చిన్న పరిశ్రమల ప్రోత్సాహం, ఇదే ఉద్దేశంతో. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ కామన్, ప్రతి వాటికి కూడా ఇవేనండి. రుణ సదుపాయం కలిగించడం, శిక్షణ కార్యక్రమాలు అందించడం, సూచనలు సలహాలు ఇవ్వటం, అలాంటివన్నీ కూడా అన్నిటికి కామన్. ఓకే. దెన్ సో దీస్ ఆర్ ది, మనం దాదాపు ఎన్నిటి గురించి చూస్తాం? దాదాపు 10 కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా చూసాం. దే ఆర్ టోటల్లీ మెంట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్, స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహం కలిగించే ఉద్దేశంతో ఈ సంస్థలు పనిచేస్తాయి. ఓకే. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఇండియన్ ఎక్స్పీరియన్స్. మన దేశం యొక్క అనుభవం ఏంటి అనేది చూస్తే, మీకు నిన్న చెప్పానండి క్లాస్లో, లైసెన్స్ రాజు ఉండేది ఇంతకు ముందు. లైసెన్స్ రాజు అంటే లైసెన్స్ ఇవ్వడం కోసం, నువ్వు సంస్థ స్థాపించాలంటే లైసెన్స్ ఇవ్వడం కోసం ఎన్నో చోట్లకు తిరగాల్సి వచ్చేది. సులభంగా ఉండేది కాదు. ఓకేనా? మీరు ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి పేరు విన్నారు కదా? విన్నారా? పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాతనే 1990s సరళీకృతం చేశారు ఆర్థిక వ్యవస్థను. అంతకుముందు చాలా కఠినంగా ఉంది. సరళీకృతం అంటే మీకు ఎల్పిజి అనే పేరు విన్నారా? ఎల్పిజి విన్నారా? ఏంటది? ఎల్పిజి గ్యాస్ కాదు. ఎకనామిక్స్ లో వేరు, గ్యాస్ లో వేరు. ఓకే. చూడండి మీకు ఒకటి చెప్తా. కనబడుతుందా ఇది? ఇప్పుడు ఎల్పిజి అంటే మీరు గ్యాస్ అనుకున్నారు కదా. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఏడుస్తున్నాడు చూడండి. ఇతను ఏమంటారంటే, బయాలజీ సార్ సెల్ అంటే ఏమంటారట? కణం అంటారట. సెల్స్ ఉంటాయి కదా బాడీలో, కణం అంటారట. ఫిజిక్స్ సార్ సెల్ అంటే బ్యాటరీ అంటాడు. బ్యాటరీ అంటే సెల్సే కదా. నెక్స్ట్ ఎకనామిక్స్ సార్ సెల్ అంటే ఏమిటంటే అమ్మకం అంటాడు. సెల్ అంటే అమ్మకం అంటాడు. హిస్టరీ సార్ సెల్ అంటే ఏమంటాడు? జైలు గది అంటాడు. జైలు గదిని సెల్ అనే అంటాం. ఓకేనా? ఇంగ్లీష్ సార్ సెల్ అంటే ఏమంటాడు? ఫోన్ అంటాడు. సెల్ ఫోన్, ఫోన్. దీని అమ్మ జీవితం చెప్పే సార్లకే క్లారిటీ లేదు, అందుకే స్కూల్కి వెళ్ళడం మానేశాను. ఓకేనా? ఆ ఒకే ఒక పదానికి ఎన్నో మీనింగ్స్ ఉంటాయండి. అట్లనే మీరు ఎల్పిజి అనగానే మనకు నిజ జీవితంలో గ్యాసే, మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అంటాం. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్, అది ఫుల్ ఫామ్. ఓకే. మనం సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఎల్పిజి అంటే ఇక్కడ ఎల్ అంటే లిబరలైజేషన్, సరళీకరణం. లిబరలైజేషన్, సరళీకరణం.
లిబరలైజేషన్, సరళీకరణం. ఓకే. దెన్ పి అంటే ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణం తెలుగులో. ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్. ఓకే. దెన్ జి అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణం తెలుగులో. గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్, ప్రపంచీకరణం. చూడండి, లిబరలైజేషన్ అంటే సరళీకరణ. ఇంతకు ముందు వచ్చినట్టుగా చాలా చోట్ల తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆన్లైన్లో ఇంటి నుంచే, మీకు నేను చెప్పాను, కాలేజీలో అప్లైకి కూడా మీరు ఇంటి నుంచే చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము చదివేటప్పుడు అట్లా కాదని చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉన్న కాలేజీలో కూడా అడ్మిషన్ పొందొచ్చు. ఆన్లైన్ దోస్తు ద్వారా మీరు పొందుతున్నారు. అట్లానే లిబరల్ చేశారు, మొత్తం స్కీమ్ అంతా కూడా లిబరల్ చేశారు. నేను చెప్పాను నిన్న మీ క్లాస్లో చెప్పిన, మేము చిన్నప్పుడు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా డ్రా చేయాలన్నా బ్యాంకుకు పోయి క్యూలలో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు లక్షలు లక్షలు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, సెకండ్లలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అవునా కదా? సో అట్లా లిబరల్ చేశారండి మొత్తం. ప్రైవేటైజేషన్, ఇంతకుముందు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే ఉండేవి ఎక్కువ భాగం. ఇప్పుడు అంత ప్రైవేటైజేషన్ అయిపోయింది. ప్రభుత్వ సంస్థలతో పోటీగా ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి అన్ని చోట్ల. విద్య తీసుకోండి, గవర్నమెంట్ కాలేజీలు తక్కువనే, ప్రైవేట్ కాలేజీలు ఎక్కువనే. హాస్పిటల్ తీసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ తక్కువ, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ. బస్సులు తీసుకోండి, ఆర్టీసీ బస్సులు తక్కువ, ప్రైవేట్ బస్సులు ఎక్కువ, ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ. మీరు ఏ రంగమైనా తీసుకోండి. ఓకే. సో అట్లా ప్రైవేటీకరణం అయిపోయింది. అట్లనే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణం. మనం పొద్దున్న లేచింది మొదలు, టూత్ పేస్ట్ ఏం వాడుతున్నాను బాబు నువ్వు? వెరీ గుడ్. ఎందుకు? డాబర్ ఇండియాది, మీ ఇద్దరు వాడేది ఫారెన్ది. ఓకేనా? మన దేశం వస్తువులు వాడాల. మన దేశం ఏమున్నాయి? మిస్వాక్ ఉంది, లేదా పతంజలి ఉంది, డాబర్ ఉన్నది. ఇవి వాడకుండా విదేశాలు ఎందుకు వాడుతున్నారు? ఇంకా పొద్దున్న లేచింది మొదలు మనం పడుకునే వరకు ఎక్కువ భాగం విదేశాలవే వాడుతుంటాం, విదేశాల మీద మోజుతోటి. కానీ దయచేసి ఇప్పటికన్నా మన దేశమే వాడండి. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణం. ప్రపంచవ్యాప్తంగా ఏ వస్తువులైనా సరే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం, వాడుకుంటున్నాం విచ్చలవిడి. అదే మన దేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. 3వ స్థానానికి వెళ్ళడానికి పోటీ పడుతున్నాం. అందుకనే ప్రధానమంత్రి గారు ఏం పిలుపునిచ్చారు ఈ మధ్యన? బై ఇండియన్, అన్ని ఇండియావే కొనండి. అందుకని నిన్న వాట్సాప్ది కూడా చెప్పాను మీకు. వాట్సాప్ పోటీగా మనది వచ్చింది. అతని జీమెయిల్కి మెదులుగా కూడా మనది వచ్చింది. జోహో మెయిల్ వచ్చింది. అవి వాడుకోండి అని చెప్పాను. అట్లనే టూత్ పేస్ట్లు కూడా మనమే వాడండి, మన దేశంవే వాడండి. సబ్బులు, ఒంటి సబ్బు ఏం వాడుతున్నావు నువ్వు? వెరీ గుడ్. నువ్వు లైవ్ బాయ్ ఫారెన్ది. ఓకేనా? సో అట్లా మన దేశమే వాడాల. ఇప్పుడు మన ఏంటి సంతూర్ కావచ్చు, లేకపోతే మైసూర్ శాండిల్ కావచ్చు, అవి మన ఇండియావి లోకల్ మెడిమిక్స్ కావచ్చు, లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, అవి వాడాలా మనం. సో అట్లా గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ప్రపంచంలో మనం దేన్ని ఇంతకు ముందు 1990s కంటే ముందు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకముందు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి సంస్థలు స్థాపించడం కష్టమయ్యేది. కానీ తర్వాత ఎల్పిజి స్కీమ్ అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళతరం చేశారు. ప్రైవేటు వ్యక్తుల్ని, సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ సంస్థ అయినా సరే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, సంస్థలు స్థాపించవచ్చు. ఓకే. సో అది మొదటి యుగం అండి. స్వాతంత్రం తర్వాత 1950 to 1980 వరకు ఈ సరళీకరణకు ముందు యుగం అనబడుతుంది. సరళీకరణం, లిబరలైజేషన్ అంటే సరళీకరణ. ఓకే. సో దీంట్లో ఏంటి, మనకు ఎక్కువ దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచే ఉద్దేశంతో వ్యవస్థలు పనిచేయాలి అనే లక్ష్యం పెట్టుకోవడం అనేది జరిగింది. అట్లనే ఎవరైతే దిగుమతి చేసుకుంటాం అనుకుంటున్నారో వాళ్ళకు ఏం చేసే వాళ్ళంటే బా భారీ ఎత్తున సుంకాలు విధించడం, ట్యాక్సెస్ విధించడం. ఇప్పుడు మీరు ట్రంప్ను చూస్తున్నారు కదా, డొనాల్డ్ ట్రంప్, అమెరికా ట్రంప్ ప్రెసిడెంట్. చైనా మీద 100% సుంకం, మన మీద 100% సుంకం, ఇంకా పెంచుతా అని బెదిరించడం, అవన్నీ మనకు 90s కంటే ముందు అట్లా భారీ ఎత్తున సుంకాలు ఉండేవి. మనం ఏదైనా దిగుమతి చేసుకుంటామంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ టారిఫ్స్, ట్యాక్సెస్ యూ హ్యావ్ టు పే, చెల్లించవలసిన పరిస్థితి ఉండేది. కానీ దిగుమతులు కంట్రోల్ చేసే దేశం. ఇప్పుడు అంతా లేదండి, తగ్గించారు. నువ్వు ఎవరైనా సరే వచ్చి ఈ సంస్థ స్థాపించుకోవచ్చు. అందుకనే మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తోటి సహా ఎక్కువ భాగం విదేశాల నుంచే వాడుతున్నాం. కనీసం ఇప్పటికైనా మనం మారి మన దేశంలో తయారవి మనం కొనుక్కుంటే
మనం ప్రపంచంలో మనకున్న జనాభాకు మనం టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం వాస్తవానికి. కానీ మనం ప్రతి ఒక్కటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఓకే. దెన్ అప్పట్లో మొత్తం ప్రభుత్వ రంగం ఆధిపత్యమే ఉండేది. మీకు చెప్పినట్టే అప్పట్లో గవర్నమెంట్ స్కూల్సే 90% గవర్నమెంట్ స్కూల్సే ఉండేది. ప్రైవేట్ స్కూల్స్ ఒకటి అరా ఎక్కడో ఉండేవి. కానీ గవర్నమెంట్ కాలేజీలు 90%, ప్రైవేట్ కాలేజీలు శూన్యం, దాదాపు 10% కూడా లేవు ఒకప్పుడు. ఓకే. సో ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఆధిపత్యం ఉండే, ప్రైవేట్ రంగానికి రకరకాల పరిమితులు ఉన్నాయి. కానీ లైసెన్స్ రాజ్ అనేది ఉండేదని చెప్పాను. లైసెన్సులు నియంత్రణ అనేది ఎక్కువగా ఉంది. ఓకే. సో ఇది దీని యొక్క ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడి వృద్ధి మందగించిందండి, వృద్ధి తగ్గిపోయింది. సో దాని ప్రతిఫలంగానే దాని ఎఫెక్ట్ తోటే ఇవ్వండి మీకు ఇక్కడ చెప్పాను ఎల్పిజి, మీకు ఇప్పుడు చెప్పాను కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ సంస్కరణలు అని. 1991లో ఈ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత, కానీ అప్పుడు తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు వినే ఉంటారు మీరు. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఎకనామిక్స్ ఫినాన్స్ మినిస్టర్ గా చేశారు, ఆర్థిక మంత్రి. ఆయన ఆర్థిక మంత్రి, అసలు ఆయన ఎకానమిస్ట్, అతనికి రాజకీయాలతో సంబంధం లేదని. కానీ నరసింహారావు గారు గుర్తించి నువ్వు రా అని చెప్పి ఆయన తీసుకొని వచ్చి రాజకీయాలకు తీసుకొని వచ్చి మినిస్ట్రీ ఇచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పట్టించడానికి కృషి చేశారు. ఓకే. సో 1991 తర్వాత ఆర్థిక సరళీకరణ అనేది జరిగింది, ఎకనామిక్ లిబరలైజేషన్. ఈజీగా సంస్థలు స్థాపించుకోవడానికి ఈజీగా పర్మిషన్స్ ఇవ్వడం, లైసెన్సులు ఇవ్వడం, అవసరమైన సదుపాయాలు కలిగించడం. ఓకే. అతనే విదేశీ పెట్టుబడులను పెంచడం అంటే గ్లోబలైజేషన్. ఎవరైనా సరే వచ్చి సంస్థను స్థాపిస్తామంటే స్థాపించండి, మీకు ఓ సంస్థ స్థాపిస్తే మన లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కదా. సో అట్లా వీఆర్ ఎంకరేజ్. ఓకే. సో వాణిజ్య సరళీకరణ, లిబరలైజేషన్. ఓకే. దెన్ ప్రైవేటైజేషన్, ప్రైవేట్ రంగంలో చిన్న చిన్నగా ప్రభుత్వం నిర్వహించలేక నిర్వహణ భారంతో ఏం చేస్తున్నది, ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నది కొంచెం కొంచెం. ఓకేనా. సో అట్లా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి స్కీమ్ అంటాం, ఎల్పిజి పథకం అంటాం. సో వ్యవస్థ దీని వలన ఏమొచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఇట్ లెడ్ టు ఫ్రీడమ్. కొత్త కొత్త వ్యవస్థాపకులు వచ్చారు, సంస్థలు స్థాపించడం అనేది జరుగుతున్నది. కాబట్టి సులభంగా ముందుకు రావడానికి అవకాశం అనేది వచ్చింది. సో ఎంటర్ప్రెన్యూర్ బూమ్ అనేది వచ్చింది, వ్యవస్థాపక విజృంభణ అనేది వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇక మీరు చూస్తున్నారంటే ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందింది 1990 నుంచి 2000 వరకు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. మీరు ఎవరి ఉద్యోగం అడిగినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే చెప్తారు. ఓకేనా. సో ఇక్కడ ఉన్న కూడా అడిగితే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా అంటారు, ఇంటి నుంచే పని చేస్తున్నా అంటారు. సో ఐటీ హబ్, మన ఖమ్మంలో కూడా ఐటీ హబ్లు ఏర్పడ్డాయి కదా, ఐటీ హబ్ ఉన్నది, దాన్ని ఇంకా విస్తరించే ఆలోచనలు ఉన్నాయి మరి. సో అట్లా ఐటీ రెవల్యూషన్ అనేది వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. సో బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, అవుట్సోర్సింగ్ కింద పనిచేయడం, మీరు పదం వినే ఉంటారు, అవుట్సోర్సింగ్ జాబులు పడుతుంటాయి, అవుట్సోర్సింగ్ పని చేయడం. సో అలాంటివి కాల్ సెంటర్లు, మనం ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కూడా హైదరాబాద్ లో పనిచేస్తూ కాల్ సెంటర్లలో పనిచేస్తున్నారు. ఇప్పుడు అమెరికా లాంటి వాళ్ళకు రాత్రిపూట, మనకు వాళ్ళకి డే టైం అవుతుంది, మనకు రాత్రి అవుతుంది. వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో నోట్ చేసుకోవడం, మళ్ళీ మన దగ్గర వాళ్ళతోటి దాని యొక్క అనుసంధానం చేయడం, దాన్ని బాగు అయ్యేటట్టు చేయడం, అలాంటివి వర్క్స్. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. ఓకే. సో అట్లా ఇన్ఫోసిస్, నిన్న చెప్పినట్టు నారాయణమూర్తి గారు కావచ్చు, అజీమ్ ప్రేమ్జీ, విప్రో, విప్రో సోప్స్ ఉన్నాయి, విప్రో ఎన్నో రంగాల్లో విప్రో ఉందండి. విప్రో కంపెనీ వాళ్ళంటి వ్యవస్థాపకులు వీళ్ళకు కొత్తగా సంస్థలు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళకు మార్గదర్శకులుగా ఉన్నారు. దే ఆర్ రోల్ మోడల్స్. ఓకే. దెన్ 2010 నుంచి ప్రపంచానికే మన వాళ్ళు స్టార్టప్ సెంటర్గా అయిపోయింది. ఎంతో మంది ముందుకు వచ్చి గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు అవసరం లేదంటున్నారు, వాళ్ళకు వాళ్ళే సొంతంగా పెట్టుకుంటున్నారు. నిన్న చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు వదిలేసి వ్యవసాయ రంగాన్ని వైపు వచ్చేస్తారు. ఓకేనా. ముఖ్యంగా కరోనా తర్వాత ఎన్నో ఉద్యోగాలు పోయినాయి కొద్ది మందికి. వాళ్ళు కొద్ది మంది బాధలు చూసి అక్కడిక్కడ వాడి కింద వీటి కింద పనిచేయడం ఏంటని చెప్పి రూరల్ ఏరియాస్కి వచ్చి దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్. ఇట్ మేబీ డైరీ సెక్టర్, ఇట్ మేబీ అగ్రికల్చర్ సెక్టర్, పాడి పరిశ్రమలు, బర్రెలు కొనుక్కొని బర్రెలను అభివృద్ధి, పాడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎన్నో రకాల స్టార్టప్స్ వచ్చినాయి. ఓకే. అట్లనే యూనికాన్ అంటే చెప్పాను నేను, $1 బిలియన్ అంటే 8,000 కోట్లు. నేను 1000 కోట్లు చెప్పినట్టుంది, కాదండి, 8,000 కోట్లు యూనికాన్ అంటే. ఒక అట్లాంటి స్టార్టప్ ని యూనికాన్ అంటాం.
స్టార్టప్ అంటే సంస్థను స్థాపించడం, యూనికార్న్ అంటే $1 బిలియన్, సుమారు 8,000 కోట్ల కంటే ఎక్కువ అవ్వాలి. సో అలాంటి సంస్థలు పెరిగిపోయినాయి మన దగ్గర ఇప్పుడు. ఓకేనా. స్విగ్గీ కావచ్చు, ఓలా కావచ్చు, పేటిఎం కావచ్చు, అన్నీ మీరు నిన్న మీకు చూపించాను. స్విగ్గీ, ఓలా, పేటిఎం అవి చాలా సక్సెస్ సాధించినాయి. సో వెంచర్ క్యాపిటల్ వచ్చినాయి. వెంచర్ క్యాపిటల్ అంటే వెంచర్ అంటే చెప్పాను ఇంతకుముందే, ధైర్యం, డేర్ స్టెప్ తీసుకోవటం. మనం రిస్క్ తీసుకుంటాం, కానీ వస్తే రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి మళ్ళీ. సో ఆ విధంగా సంస్థలు అనేవి పెరిగింది. సో ఇది మన దేశ పరిస్థితి ఇప్పుడు ఎంటర్ప్రిన్యూర్షిప్ రంగంలో. ఓకేనా, వ్యవస్థాపక రంగం. సో 4 టాపిక్స్ అయిపోయినాయి సెకండ్ యూనిట్ లో. ఓకేనా. ఇక ఫిఫ్త్ సిక్స్త్ టాపిక్స్ టుమారోస్ క్లాస్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ కంటిన్యూ, ఐ విల్ ఫినిష్. ఓకే. సో యూ కెన్ సి, ఒకసారి సిలబస్ దగ్గరికి వస్తే, ఆర్థిక వనరులు ఎట్లాంటివో అని మనం చూసాం కదా. ఆర్థిక వనరులు ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ దేర్, ఎక్స్టర్నల్, అంతర్గత వనరులు, బహిర్గత వనరులు అని ఉన్నాయి. మూలధన నిర్మాణం, ఈక్విటీ క్యాపిటల్ ఉంది, లోన్ క్యాపిటల్, బయట డెట్ క్యాపిటల్ ఉంది, బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే రుణాలు ఉన్నాయి. అసలే భారతదేశంలో రకరకాల సంస్థల గురించి చూసాం మనం, సుమారు 10 రకాల సంస్థల గురించి చూసాం. ఓకే. ఇక భారతీయ అనుభవం చూసాము, ఇండియన్ ఎక్స్పీరియన్స్ చూసాము. ఇక అభివృద్ధి దశలు, వృద్ధి వ్యూహాల రకాలు, ఇవి రెండు, దీస్ 2 టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఫినిష్. సరే, ఈ 2 నిమిషాలు టైం ఉంది కదా, 2 minutes టైం ఇస్ దేర్. ఈ 2 minutes లో మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి. ఏం చెప్పాను? క్రౌడ్ ఫండింగ్ అని చెప్పాను కదా. ఒకసారి చూద్దామా క్రౌడ్ ఫండింగ్ అది ఎట్లా పనిచేస్తుందో. ఇది కోర్స్ ఇన్వైటింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, కొత్తగా సంస్థను స్థాపించదలుచుకునే వాళ్ళకి. ఇది ఒకటి ఉందండి, క్యాటపోల్డ్. ఓకే. ట్రాన్స్పరెంట్ మిలాప్ అనేది చూడండి, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు డాక్టర్, పేషెంట్, మీకు చెప్పాను కదా, డబ్బులు సేకరించవచ్చు మనం. ఇట్లా చాలా రకరకాలు ఉన్నాయండి. కొన్ని మెడికల్, ఇదిగోండి చూడండి, ఇంత 30 లక్షలు కావాలట ఇతనికి. ఎన్ని వచ్చినాయండి ఇప్పటికి? 4,59,000 వచ్చి. అట్లానే ఇక్కడ చూడండి, ఇది మై వైఫ్స్ లైఫ్ ఇస్ జస్ట్, షీ గేవ్ బర్త్ అంటే నౌ ఫైటింగ్ వరకు, చిన్న బేబీకి జన్మని ఇచ్చి తన లైఫ్ కోసం పోరాడుతున్నదట. ఆమెకి ఎంత కావాలి? 15 lakhs కావాలి. 3,77,000 వచ్చి. కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్టు ఈ వ్యక్తికి 10 లక్షలు అవసరం, 3,87,000 వచ్చింది. ఇట్లా ఇవి టైంని బట్టి ఇవ్వండి. హెల్ప్ మై డాటర్ అడిటి ఫైట్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకమియా, 35 లక్షలకి 21 లక్షలు వచ్చినాయి ఇప్పటికి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి. వీళ్ళ క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. మనం అప్లై చేస్తే మనకు డబ్బులు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి, చాలా వ్యక్తులు ఉన్నారు. ఓకే. సో మీ లైఫ్ లో ఎవరన్నా ఎదురు పడితే, యూ నీడ్ నాట్ గివ్ డైరెక్ట్లీ మనీ టు దెమ్. మీరు క్రౌడ్ ఫండింగ్, మనం ఒక్కరు ఇస్తే సరిపోదండి. అట్లా నేను అనేది,